Hello, this is a lesson for class 8 on the chapter Stars and Solar System. And this is a bilingual English Telugu lesson. So, ఇది స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ అంటే నక్షత్రాలు సౌర కుటుంబం అనే పాఠం క్లాస్ 8 కోసం ఉంది. సో ఈ వీడియో దానికోసం. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు అంటే ఇంగ్లీష్ అంతగా సరిగా అర్థం చేసుకోలేని స్టూడెంట్స్ కూడా కోసం ఇది తయారు చేయబడింది ఈ వీడియో. తెలుగులో చదువుకునే స్టూడెంట్స్ కూడా వాడుకోవచ్చు. అంటే కొన్ని తెలుగు పదాలు అయినంత వరకు నేను యూజ్ చేశాను. సో మొదలు పెడదాం ఇప్పుడు. సో ఈ పాఠంలో ఈ లెసన్ లో ఇవి మనం కవర్ చేసే టాపిక్స్: seasons, movement of the sun in the sky at various latitudes, shadows, eclipses, stars at night, movement of stars at various latitudes. Okay. So ఋతువులు, సూర్యుని కదలిక, ఆకాశంలో సూర్యుడు ఎలా ప్రయాణిస్తాడు, భూమి మీద వేరే వేరే చోట్ల ఈ ప్రయాణం ఎలా కనిపిస్తుంది, సూర్యుని మార్గం ఎలా కనిపిస్తుంది మనకి, మరి నీడలు, గ్రహణాలు, రాత్రిపూట చుక్కల కదలిక, ఆకాశంలో అవి ఎలా కదులుతాయి. సో మన పూర్వీకులు, our ancient people tried to understand the cosmos by watching the sky during the night and the sun during the day. రాత్రిపూట నక్షత్రాలను గమనించి పగటిపూట సూర్యుని గమనించి మన పూర్వీకులు మన మన ప్రపంచాన్ని గురించి, మన విశ్వాన్ని గురించి, మనము ఉండే చోటు ఎక్కడుంది, మన విశ్వంలో మనం ఎక్కడ ఉంటాము దాని గురించి కనుక్కుందనమాట. సో అంటే అప్పట్లో భూమి గుండ్రంగా ఉంది అని వాళ్ళకి తెలియదు. ద ఎర్త్ ఈజ్ రౌండ్ అని వాళ్ళకి తెలియదు. మరి ఎర్త్ గోస్ రౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ ప్రయాణిస్తుందని కూడా తెలియదు ఆ రోజుల్లో. సో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంది అని అనుకునేవారు. ద సన్ గోస్ రౌండ్ ద ఎర్త్ అని బిలీవ్ చేసేవారు. కానీ ఇప్పుడు మన టైమ్స్ లో మనకు తెలుసు, అంటే సూర్యుడు, మన ఎర్త్ భూమి గుండ్రంగా ఉంది, స్ఫియర్, ఇట్ రొటేట్స్, తిరుగుతుంది దాని చుట్టూ, అది దెన్ ఇట్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, సూర్యుని చుట్టూ ప్రయాణిస్తుంది, భ్రమణం పరిభ్రమణం. సో ఇవన్నీ మనకు తెలుసు. వేరే ఇంకా గ్రహాలు ఉన్నాయి, అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతాయి, అవన్నీ మనకు తెలుసు. ఓకే, కానీ మన పూర్వీకులకు వాళ్ళు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసేది ఏంటి, ఏన్షియంట్ పీపుల్ అబ్జర్వ్ డైరెక్ట్లీ. మనం కూడా వాట్ కెన్ వి అబ్జర్వ్ డైరెక్ట్లీ అని మనకు ఎలా కనిపిస్తాయి, ఇవి ఎందుకు అలా కనిపిస్తాయి, అది మన ఈ పాఠంలో in this lesson we are going to learn that. Okay. So ఈ చిన్న అబ్జర్వేషన్స్, చిన్న పరిశీలనలు, గమనికలు, ఇవన్నీ అబ్జర్వేషన్స్ వల్ల మనం పెద్ద బిగ్ పిక్చర్ మనకి కావాలి, ఓవర్వ్యూ కావాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు చిన్న కాలనీలో ఉన్నారంటే ఓవర్వ్యూ చాలా తొందరగా వచ్చేస్తుంది. అంటే ఇటువైపు రోడ్ ఉంది, పార్క్ ఉంది, స్కూల్ ఉంది, ఇవి కొంచెం అటు ఇటు తిరిగితే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇలాగే చిన్న విలేజ్ లో, చిన్న ఊర్లో కూడా ఇక్కడ మౌంటైన్స్, హిల్స్ ఉన్నాయి, ఇక్కడ రివర్ ఉంది, ఇక్కడ నది ఉంది, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఇవన్నీ తొందరగా తెలిసిపోతాయి. కానీ పెద్ద ఎత్తున, లార్జ్ స్కేల్ మీద అది బిగ్ పిక్చర్ కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనం హిమాలయ మౌంటైన్స్ ఇలా ఉన్నాయని మనకు తెలుసు, మ్యాప్ లో చూస్తే వి సీ దిస్ ఇస్ ద లేఅవుట్ ఆఫ్ ద హిమాలయ మౌంటైన్స్. సో కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ గో టు ద మౌంటైన్స్, మన మౌంటైన్స్ పెడితే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తాయి. యూ సీ సమ్ హిల్స్, కొండలు కనిపిస్తాయి, బండలు కనిపిస్తాయి,
ఇలా వ్యాలీ లోయలు కనిపిస్తాయి. సో ఇవన్నీ కనిపిస్తాయి మనకి. సో ఆ షేప్ మనకు కనిపించదు. సో అది ఎలా వస్తుంది? సర్వే చేస్తే మనుషులు అటు ఇటు చాలా 100 మైల్స్ అటు ఇటు, ఫ్యూ 100 కిలోమీటర్స్ అటు ఇటు ప్రయాణించి మెజర్ చేసి కొలిసి ఇప్పుడు మ్యాప్ చేసి అప్పుడు వస్తుంది మనకి సర్వే. దీన్ని సర్వే అంటారు అనమాట. సో సర్వే చేసినప్పుడు వాళ్ళకు ఈ షేప్ ఇలా ఉంది మ్యాప్ మీద అని తెలుస్తుంది మనకి. ఓకే, సో అలాగే మనం కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఇవన్నీ దాన్ని కలెక్ట్ చేసి పోగు చేసి దాన్ని స్టడీ చేస్తే అప్పుడు మనకి భూమి గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు ఇప్పుడు తెలిసింది ఈ రోజులలో మనకి మోడర్న్ టైమ్స్ లో వాట్ డు వి నో? ఓకే, వి నో. ఓకే, సో what are the firstly what are the small details we can observe? చిన్న చిన్న observations ఏంటి? ఫస్ట్, డే అండ్ నైట్. ఓకే, రోజు రాత్రి పగలు అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి ఇప్పుడు మనకు తెలుసు. బికాస్ భూమి ఎర్త్ స్పిన్స్. ఓకే, ఎర్త్ రొటేట్స్. స్పిన్ అవుతుంది అంటే తిరుగుతుంది కాబట్టి రొటేషన్ వలన అవుతుంది. డే అండ్ నైట్ తయారవుతాయి. దెన్ సైకిల్ ఆఫ్ సీజన్స్. ఋతువులు ఒకదాని తర్వాత ఒక చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆ ఋతువులలో మనకి వాట్ ఇన్ సీజన్స్, డిఫరెంట్ సీజన్స్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? ఓకే, వింటర్ లో చలికాలంలో రాత్రి పొడవుగా ఉంటుంది, దినము చిన్నగా ఉంటుంది. సమ్మర్ లో ఆపోజిట్ గా అంటే దినము పొడుగ్గా ఉంటుంది, రాత్రి చిన్నగా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎర్త్ రెవల్యూషన్ వలన. అంటే మన ఎర్త్, మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇన్ 1 year ఇట్ గోస్ రౌండ్ వన్స్ ఇన్ టేకింగ్ 365 days. సో అందువలన సీజన్స్ తయారవుతాయి, సీజన్స్ జరుగుతాయి. ఓకే, సో వీ హ్యావ్ సీజన్స్ బికాస్ ద ఎర్త్ రివాల్వ్స్. అండ్ ఇంకోటి అబ్జర్వేషన్, seasons are more pronounced in different parts of the world. Okay, కొన్ని in some parts of the world. అంటే కొన్ని ప్రాంతాలలో వింటర్ ఇస్ వెరీ సివియర్, చాలా కోల్డ్ గా ఉంటుంది. శీతాకాలంలో చాలా చలి ఉంటుంది, ఆ మంచు కురుస్తుంది. వేరే చోట వింటర్ అంత చలిగా ఉండదు. మనకు ట్రాపిక్స్ మనకి వింటర్ అంత చల్లగా ఉండదు, సమ్మర్ చాలా హాట్ గా ఉంటుంది. కానీ సో ఇలాగా ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇది డిఫర్ అవుతుంది. ఇది సో ఎందుకు? సో కొన్ని చోట్ల మన భూమి మీద ఆన్ సమ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్, ఓకే, ఇన్ సమ్మర్ నైట్ ఇస్ ఓన్లీ 4 hours లాంగ్. ఓన్లీ 4 గంటలే రాత్రి ఉంటుంది, మిగతా అంతా దినం ఉంటుంది, పగలు ఉంటుంది. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి మనం అర్థం చేసుకోవాలి. ఇవి అబ్జర్వ్ చేశారు మనుషులు ముందర, కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాలని. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే ద లొకేషన్ ఆఫ్ రైజింగ్ సన్ అండ్ ఇట్స్ పాత్ ఇన్ స్కై చేంజ్ విత్ సీజన్స్. ఓకే, సూర్యుడు ఎక్కడ పైకి వస్తాడు, ఎక్కడ ఉదయిస్తాడు అనేది గమనిస్తే మీ సరౌండింగ్స్ లో, మీ చుట్టుముట్టు ఎక్కడున్నారో మీరు అక్కడే మీరు గమనిస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. సో మన అందరికీ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి, మన ఇంటి ముందు ఏదో కొన్ని ఉంటాయి, ఇల్లు, చెట్లు అవి ఉంటాయి. అవి ఉపయోగించుకొని మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసేది ఇదన్నమాట. చూస్తే పొద్దున పూట చూస్తే ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, అక్కడ రైట్ సైడ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్, లెఫ్ట్ సైడ్ కి చిన్న ఇల్లు ఉంటుంది. సో ఇది మార్చ్ లో వసంతం. ఓకే, ఆ టైంలో నేను చూసినప్పుడు సూర్యుడు ఇక్కడ నుంచి ఉదయిస్తాడు, కొబ్బరి చెట్టు వెనకాల నుంచి ఉదయించి ఇలా పైకి ఇలా పెడతాడు అనమాట. అది దాని మార్గం. ఓకే, అది తర్వాత మార్చ్ కాకుండా ఏప్రిల్, మే అలా మెల్లమెల్లగా ఇటువైపు లెఫ్ట్ వైపు నుంచి ఉదయించి పైకి వెళ్తూ ఉంటాడు ఇలా. ఓకే, సో ఏప్రిల్, మే, జూన్, ఫైనల్ జూన్ వచ్చేసరికి ఇది చిన్న ఇల్లు దాని వెనకాల నుంచి ఉదయిస్తాడు, అలా పైకి వెళ్తాడు అనమాట. సో జూన్ తర్వాత మళ్ళా వెనక్కి వస్తాడు. ఓకే, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా మళ్ళా వచ్చి సెప్టెంబర్ లో మళ్ళా కొబ్బరి చెట్టు వెనకాల నుంచి ఉదయిస్తాడు. ఓకే, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పుడు ఇటువైపు రైట్ సైడ్ నుంచి ఉదయిస్తూ ఉంటాడు అనమాట రోజు. మెల్లమెల్లగా వస్తే డిసెంబర్ లో ఈ పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి వెనకాల నుంచి ఉదయిస్తాడు. డిసెంబర్ తర్వాత మళ్ళా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో మళ్ళా వెనక్కి వస్తాడు.
కొబ్బరి చెట్టు వెనకాల నుంచి లేస్తాడు. సో లేసి సో సూర్యుడు ఉదయించే చోటు, దాన్ని ప్రయాణించే మార్గము ఆకాశంలో వేరే వేరేగా ఉంటుంది. సంవత్సరం అంతా గమనిస్తే మనకది తెలుస్తుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఓకే. ఇది ఇప్పుడు మనం ఈ లెసన్‌లో అర్థం చేసుకుందాం. ఓకే. అలాగే నీడలు గూడా. రోజు నీడలు ఎలా హౌ డు ద షాడోస్ బిహేవ్? సో షాడోస్, నీడలు మనం చూస్తే పొద్దున చాలా పొడుగ్గా ఉంటాయి. వి హావ్ వెరీ లాంగ్ షాడోస్ ఇన్ ద మార్నింగ్. ఓకే. ది నూన్ అంటే మిట్ట మధ్యాహ్నం 12:00 వైపు అప్పుడు షాడోస్ పొట్టిగా అయిపోతాయి. ఓకే. తర్వాత మళ్ళా సాయంత్రం మళ్ళా పొడుగవుతాయి. మళ్ళీ డైరెక్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక సింగిల్ డే, ఒక రోజులో మనం నీడలను గమనిస్తే మనకేం కనిపిస్తుంది అది చూద్దాం. సో మనము నీడది ఏ వస్తువు నీడ మనం చూడాలి అంటే ఏదో ఒక వర్టికల్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక పోల్ మంచి వర్టికల్‌గా ఫిక్స్ చేసి, వర్టికల్ అంటే లంబం అన్నమాట. ఇలా నిలువుగా. ఓకే. సో మన పిల్లర్ కన్నా వర్టికల్ ఏది ఉండదు కదా! మన పిల్లర్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు మేసన్ ఆ ప్లంబ్ లైన్ వాడి ఆ దారానికి, ఓకే, అది బరువుగా ఉన్న వస్తువు దారానికి వేలాడుతుంది. అది వాడి వాళ్ళు వర్టికల్‌గా ఉండేటట్టు చూసుకుంటారు గాబట్టి పిల్లర్ ఎప్పుడూ వర్టికల్‌గా ఉంటుంది. సో ఈ వర్టికల్ పిల్లర్‌కి మనం ఇప్పుడు నీడ పొద్దున పూట ఇది అరౌండ్ 8:00 ఎలా ఉన్నాయి? పొడుగ్గా ఇటువైపు ఇది వెస్ట్ పడమట వైపు వంగుతున్నాయి. వంకరగా, ఓకే, లీన్ అవుతున్నాయి. ఓకే. అటువైపు వాళ్ళ డైరెక్షన్. ఇంకోటేంటంటే అన్ని పిల్లర్స్‌కి నీడలు పారలెల్‌గా ఉన్నాయి. సమాంతరంగా ఉన్నాయి. ఓకే. నీడ ఎడ్జ్ చూస్తే దే ఆర్ పారలెల్. ఓకే. సో తర్వాత ఇంకో ఒక గంట, గంటన్నర తర్వాత చూస్తే ఎలా ఉంటుంది? నీడలు ఎలా ఉంటాయి? ఇది 10:30, 10:30. సో ఈ నీడ కొంచెం డైరెక్షన్ చేంజ్ అయింది. అంతగా వెస్ట్‌కి లీన్ అవ్వట్లేదు. ఇంకేంటంటే దాని లెంత్ దాని పొడవుదనం గూడా తగ్గిపోయింది కొంచెం. ఓకే. సో ఇది 10:30కి. మళ్ళా ఇంకా కొంచెం సేపు తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఇది 11:30, 11:30కి ఇంకా కొంచెం పొట్టిగా అయిపోయే డైరెక్షన్ మళ్ళా చేంజ్ అయింది. ఇప్పుడు ఈస్ట్‌కి కాకుండా అటువైపు ఇది నార్త్ వైపుకి పాయింట్ చేస్తుంది షాడో. ఓకే. సో ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత చూద్దాం. ఇది అరౌండ్ 12:00 అన్నమాట. ఇది అన్నిటికన్నా పొట్టిగా ఉన్న షాడో ఇది. ఓకే. ఇది ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? దీని డైరెక్షన్ చూసుకుందాం. వైపు పాయింట్ చేస్తున్నాయి ఈ డైరెక్షన్స్ ఇప్పుడు ఈ టైంలో. ఓకే. ఆ అంచు చూస్తే కొంచెం నార్త్ సౌత్‌గా ఉంది. ఇంకా అన్నిటికన్నా పొడవు కాదు ఇది. ఇంకా కొంచెం ఉంది. దీని తర్వాత చూద్దాము. సో ఇది ఆల్ మిట్ట మధ్యాహ్నం అరౌండ్ 12:00 అన్నమాట. ఇప్పుడు ఈ షాడో అన్నిటికన్నా పొట్టిగా ఉంది. ఇప్పుడు అతి పొట్టైన షాడో, షార్టెస్ట్ షాడో ఆఫ్ ద డే. దగ్గరికెళ్లి చూద్దాము. దాని డైరెక్షన్ ఎలా ఉంది అనంటే, ఇక్కడ ఒక కాంపాస్ నీడిల్ పెట్టాం. నార్త్, సౌత్ చూపిస్తుంది గదా! మ్యాగ్నెటిక్ కాంపాస్. అది ఇప్పుడు చూస్తే దా ఆ షాడో ఎడ్జ్, దాని అంచు నార్త్, సౌత్‌కి పర్ఫెక్ట్‌గా అలైన్ అయి ఉంది. అంటే అతి పొట్టి షాడో అంటే ది షార్టెస్ట్ షాడో ఆఫ్ ద డే పాయింట్స్ అలాంగ్ నార్త్, సౌత్. ఓకే. ఇది డైరెక్షన్ చూసుకుంటే చూసారా? అది. దాని తర్వాత ఒక 2 గంటల తర్వాత అరౌండ్ 3:00 చూస్తే మళ్ళా షాడో
నీడ చాలా పొడుగ్గా అయిపోయింది. దాని డైరెక్షన్ మారిపోయింది. ఇప్పుడు నార్త్ సౌత్ లో లేదు అది. ఇప్పుడు ఈస్ట్ వైపు ఉంది. ఓకే, తూర్పు వైపు ఉంది. ఓకే, సో అది కాంపస్ చూపిస్తుంది కదా, అది నార్త్ సౌత్ లో లేదు. సో ద ఎడ్జ్ ఆఫ్ ద షాడో ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ఈస్ట్, నాట్ నార్త్ సౌత్. సో ఇప్పుడు మనకు ఒక రోజులో మనం గమనించింది ఏంటంటే, షాడోస్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ అవుతుంది. అండ్ షార్టెస్ట్ షాడో లైస్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఓకే, అతి పొట్టిగా ఉన్నప్పుడు నీడ ఉత్తరము దక్షిణం ఆ దిశలో ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇది మనం రోజు చూస్తూ ఉంటే ఆ ఇది అఫ్ కోర్స్ ప్రతిరోజు అతి పొట్టి షార్టెస్ట్ షాడో నార్త్ సౌతే ఉంటుంది. కానీ వాటి లెంత్, వాటి పొడవుదనం మాత్రము త్రూఅవుట్ ది ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అంతేకాకుండా వేరే లొకేషన్, మనం భూమి మీద, ఎర్త్ మీద వేరే లాటిట్యూడ్ కి వెళ్ళిపోతే ఇది ఈ లెంత్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే ఓకే సో ఇవన్నీ మన పూర్వీకులు కూడా గమనించారు. కానీ ఇప్పుడు మనకు మాత్రము వి నో, మన వాట్ డూ మన నాలెడ్జ్ మనకు తెలుసు కాబట్టి ఎర్త్ గురించి, అవి మన బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ మనము ఈ అబ్జర్వేషన్స్, మనం కనిపించే మన అబ్జర్వేషన్స్ ని అర్థం చేసుకోవాలి. సో మనకి ఏమేమి తెలుసు ఇప్పుడు 21st సెంచురీలో? ఎర్త్ ఇస్ స్ఫియర్ అని తెలుసు. ఎర్త్ భూమి గోళాకారంగా ఉంటుందని తెలుసు. ఎర్త్ స్పిన్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ 24 hours. ఇట్ రొటేట్ అవుతుంది. ఓకే, భ్రమణం చేస్తుంది 24 hours లో. అండ్ మూన్ ఈజ్ ఎర్త్ సాటిలైట్. సాటిలైట్ అంటే చంద్రుడు ఉపగ్రహం. ఓకే, మూన్ గోస్ రౌండ్ ద ఎర్త్ ఇన్ 28 days. ఓకే, 28 days లో ఒకసారి చుట్టూ వెళుతుంది ఎర్త్ చుట్టూ మూన్, చంద్రుడు. ఓకే, ఆ తర్వాత ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అని తెలుసు మనకి. సన్, ఓకే, అండ్ ఒక 1 year లో కంప్లీట్ గా. అండ్ అదర్ ప్లానెట్స్ ఆల్సో revolve around the sun in elliptical orbits. Okay, so the అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వాళ్ళ వెళ్ళే మార్గం, దాని పాత్ ఉంటుంది కదా, దాని షేప్ ఎలా ఉంటుందంటే ఎలిప్స్ లాగా ఉంటుంది. ఈ ఎలిప్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ ఎలిప్స్? ఎలిప్స్ అంటే ఈ షేప్ అన్నమాట. ఓకే, సో ఇవి వేరే వేరే రకాల ఎలిప్సెస్. ఈ రౌండ్ పర్ఫెక్ట్ సర్కిల్ ఉంది, అది కూడా ఎలిప్స్ అనుకోవచ్చు. కొన్ని థిన్ గా ఉన్నాయి, ఆ, పొడుగ్గా ఉన్నాయి, కొన్ని ఏమో లావుగా ఉన్నాయి కొన్ని. సో ఇలాంటి ఎలిప్సెస్ మనము ఎలా డ్రా చేసుకోవచ్చు, మనం ఫస్ట్ అది చూసుకుందాం. ఓకే, సో ఎందుకు ఎలిప్స్? మన సర్కిల్ లో ఏముంటుంది, అన్ని పాయింట్స్ సెంటర్ నుండి ఒకే డిస్టెన్స్ గా ఉంటాయి, కేంద్రం నుంచి ఒకే డిస్టెన్స్, రైట్, వృత్తంలో. కానీ ఇప్పుడు ఎలిప్స్ లో ఏంటి ప్రాపర్టీస్, మనం అది చూసుకుందాం. ఎలా డ్రా చేయాలో ముందు అది చూసుకుందాం. ఎలిప్స్ ని తెలుగులో దీర్ఘ వృత్తం అంటారు, ఎలిప్స్. ఓకే, సో దాన్ని డ్రా చేయడానికి ముందు 2 పిన్స్ ఇలా కుచ్చి పెట్టాలి. ఓకే, వీఆర్ గోయింగ్ టు స్టిక్ 2 pins ఆన్ దిస్ షీట్ ఆఫ్ థర్మోకాల్. కింద పేపర్ ఉంది. తర్వాత ఒక దారంని లూప్ లాగా తయారు చేసి కట్టేసి, ఆ లూప్ ఆ 2 పిన్స్ మీద వేసి, okay, ఆ పిన్స్ కదలకుండా ఒత్తి పెట్టి, okay, ఆ పెన్సిల్ తో ఆ దారాన్ని టైట్ గా లాగి డ్రా చేయాలని. సో అలా చుట్టూ తిరిపి టేక్ ఇట్ ఆల్ రౌండ్ అండ్ చేస్తే అలా ఇలా దిస్ ఇస్ ద ఎలిప్స్. ఓకే, సో ఎలిప్స్ ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఎలిప్స్ డ్రా చేసిన తర్వాత అవి దానికి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలిప్స్? ఆ పాయింట్స్ అన్ని, ఎలిప్స్ మీద ఉన్న పాయింట్స్ కి వాట్ ఆర్ ప్రాపర్టీస్ ఏంటి, గుణాలు ఏంటి? సో అది మీరు ఆలోచించి ఆన్సర్ చేసుకోవాలి.
అలాగే మనం ఒక పేపర్ కోన్ని కట్ చేసి ఆబ్లిక్ సైడ్ స్లాంటింగ్ గా కట్ చేసి పక్క నుంచి స్ట్రైట్ గా కట్ చేస్తే దాని అంచు చూస్తే దిస్ ఇస్ అన్ ఎలిప్స్. ఇది మరి ఇంక్ లో డిప్ చేసి పేపర్ మీద అద్దితే యూ విల్ గెట్ ఎలిప్టికల్ షేప్స్. అలా వేరే ఈ కోన్ ని అది వేరే వేరే యాంగిల్స్ లో కట్ చేస్తే యు గెట్ డిఫరెంట్ ఎలిప్సెస్. అది మీకు యాక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు మనం లెట్ us లుక్ ఎట్ ద గ్లోబ్. గ్లోబ్ అంటే ఏంటి? ఇట్స్ అ మోడల్. ఎర్త్ భూమి కోసం అదొక మోడల్ మనం దాని గురించి అర్థం చేసుకోవడానికి. సో గ్లోబ్ మీద ఏముంటాయి? లాటిట్యూడ్స్ అండ్ లాంజిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే తెలుగులో అక్షాంశాలు అంటారు. ఓకే, లాంజిట్యూడ్స్ అంటే రేఖాంశాలు అంటారు. ఓకే, సో దిస్ వన్ ఆన్ అండ్ దెన్ ఎర్త్ భూమి మీద గ్లోబ్ లో 2 హెమిస్ఫియర్స్, అర్ధగోళాలు అంటే హాఫ్, పైన ఒక హాఫ్ కింద ఒక హాఫ్. అది నార్దర్న్ లాటిట్యూడ్, నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ అని అంటాం అనమాట. 2 హెమిస్ఫియర్స్, 2 సగాలు అనమాట. ఓకే, అండ్ అది భూమి రొటేట్ అవుతుంది కదా, అది దానికి ఒక యాక్సెస్ ఉంటుంది. సో ముందు మనం గ్లోబ్ ఏంటి అని చూసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ద గ్లోబ్. గ్లోబ్ ఇది. ఓకే, సో గ్లోబ్ మీద ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది స్కేల్, ఇది లాటిట్యూడ్స్ రేఖాంశాలను సారీ అక్షాంశాలను చూపిస్తుంది. మధ్యలో ఒక లైన్ ఉంది, అది పైకి ఇది డివైడ్ చేస్తుంది 2 భాగాల్లో. ఇట్ ఇస్ డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. పైనది నార్దర్న్ హెమిస్ఫియర్, ద అప్పర్ హాఫ్ ఇస్ నార్దర్న్ హెమిస్ఫియర్, లోవర్ హాఫ్ సదర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. ఓకే, ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం. ఓకే, సో ఇది ఈ లైన్ మధ్యలో ఉన్న లైన్ ఈక్వేటర్, భూమధ్య రేఖ, ఈక్వేటర్. అది ఈ స్కేల్ మీద 0 degrees గా చూపించారు. ఇది దిస్ ఇస్ 0 degrees. ఈక్వేటర్ ఇస్ అట్ 0 degrees. తర్వాత పైన లాటిట్యూడ్స్ అని ప్యారలల్ గా లైన్స్ ఉంటాయి. అవి ప్రతి డిగ్రీకి ప్రతి యాంగిల్ కి ఉంటాయి. సో 10 degrees, 20 degrees, 30 అలా 90 degrees కి వరకు ఉంటాయి అన్నమాట. పై కింద కూడా 90 degrees. అలా రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ తిరుగుతుంది. అది ఆ అక్షం మీద, యాక్సిస్ మీద, దట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్. అదేమో వర్టికల్. ఆ నార్త్ పోల్, సౌత్ పోల్ ఆ యాక్సిస్ ఆ వర్టికల్ లైన్ కి 23 degrees కి వంగి ఉంది, ఇంక్లైన్డ్ గా ఉంది. ఓకే, ఎర్త్స్ యాక్సిస్ ఇస్ ఇంక్లైన్డ్, బెంట్. ఓకే, సో ఇది 0 degrees మీద లాటిట్యూడ్ ఈక్వేటర్ ఉంది. 20, 30 మన లెట్ us see మన దేశం ఎన్ని లాటిట్యూడ్స్ మధ్య ఉంది. ఓకే, అరౌండ్ దట్ ఈస్ ఈక్వేటర్. ఆ డార్క్ లైట్ సారీ పైన ఉన్నది కదా, అది ఈక్వేటర్. ఓకే, అది 20 degree లాటిట్యూడ్, అది 40 degree లాటిట్యూడ్. అలా ప్యారలల్ గా ఉంటాయి లాటిట్యూడ్స్. ఇప్పుడు మనం చూస్తే లాటిట్యూడ్ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇంపార్టెంట్ అంటే కొంచెం దూరం దూరంగా లాటిట్యూడ్ లైన్స్ డ్రా చేశారు గ్లోబ్ మీద. సో మన కంట్రీ, మన దేశం ఆల్మోస్ట్ 0 degrees నుంచి సారీ 20 degrees, 0 degrees నుంచి 35 degrees వరకు ఉంది. ఓకే, సో పైకి 90 degrees వరకు ఉంటాయి. అది 90 degrees కి పోల్, నార్త్ పోల్, ధ్రువము, ఉత్తర ధ్రువము. 0 degrees నుంచి కిందికి 90 degrees కింద సౌత్ పోల్, దక్షిణ ధ్రువము. ఇవి లాంజిట్యూడ్ లైన్స్. ఓకే, పైన నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు లైన్స్ ఉన్నాయి, అవి లాంజిట్యూడ్స్. అవి మనము ఎర్త్ ని
ఈక్వల్ పార్ట్స్ అంటే మనము ఆరెంజ్ ను ఓపెన్ చేస్తే ఎలా వస్తాయి పార్ట్స్, అలాగా ఎర్త్ ని డివైడ్ చేస్తున్నాయి అనమాట. పైనుంచి నార్త్ పోల్ టు సౌత్ పోల్, అవి లాంజిట్యూడ్స్. ఒకే లాంజిట్యూడ్ మీద ఉన్న ప్లేసెస్ అన్ని ఒకే టైం ఉంటుంది వాళ్ళకి. if it is noon on one place on the longitude, అంత longitude along the longitude the time is the same, ఒకటే టైం ఉంటుంది లాంజిట్యూడ్ మీద. సో ఒక లాంజిట్యూడ్ మీద ఉండే ప్రదేశాలన్నీ అంటే డిఫరెంట్ కంట్రీస్ కెన్ బి ఆన్ ద సేమ్ లాంజిట్యూడ్ కదా. వేరే వేరే దేశాలు ఒకే లాంజిట్యూడ్ మీద ఉండొచ్చు, అలాగే వేరే వేరే దేశాలు ఒక లాటిట్యూడ్ మీద ఉండొచ్చు, ఈవెన్ లాంజిట్యూడ్ లైన్స్. ఓకే, సో అలా మనము గ్లోబ్ ని తీసుకొని చాలా విషయాలు గమనించవచ్చు. ఇప్పుడు మనము సన్ గోస్ రౌండ్ ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టిక్ ఆర్బిట్ అని అన్నాం కదా. భూమి సన్ చుట్టూ, సూర్యుని చుట్టూ ఎలిప్టిక్ ఆర్బిట్ లో తిరుగుతుంది, రివాల్వ్ అవుతుంది అని అన్నాం. వేరే గ్రహాలు కూడా, ఆల్ ద అదర్ ప్లానెట్స్ ఆల్సో రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని అన్నాం. ఆ అన్ని ప్లానెట్స్ ఒకటే ప్లేన్ లో ఉంటాయి. ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్ అంటే తలము, సమతలము. ఇప్పుడు ఈ థర్మోకాల్ పైన ఉంది కదా, పైన సర్ఫేస్, అదంతా ఒక ప్లేన్ అన్నమాట. సో అన్ని ఇప్పుడు ఆ రెడ్ బాల్ ఉంది, అది అది సన్, దట్ ఈస్ ద సన్, సూర్యుడు. తర్వాత మర్క్యూరీ, వీనస్, ఎర్త్, ఇవన్నీ దాని చుట్టూ వెళ్తున్నాయి ఎలిప్టికల్ ఆర్బిట్స్. నేను ఇప్పుడు ఎలిప్స్ మనం చూసాం ఎలా డ్రా చేయాలో కదా, అలాగా అదే విధంగా ఇక్కడ ఈ ఎలిప్సెస్ నేను డ్రా చేశాను అనమాట. అయితే అది సన్, మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మన ఎర్త్. సో అది ఆ ఆర్బిట్. ఆర్బిట్ అంటే తెలుగులో కక్ష, కక్ష. ఓకే, ఇది వీనస్, శుక్రుడు, సో దాని ఎలిప్టికల్ ఆర్బిట్. తర్వాత ఎర్త్, భూమి, మన భూమి చుట్టూ చంద్రుడు, సన్, మూన్ ఇస్ గోయింగ్ రౌండ్ ద ఎర్త్. ఓకే, దాని అండ్ ఎర్త్ ఇస్ గోయింగ్ రౌండ్ ద సన్. సో అలాగా గోయింగ్ ఆన్ దట్ ఆర్బిట్ లో వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వాట్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఏంటి, మూన్స్ ఆర్బిట్. ఓకే, ఆ మూన్, అది చంద్రుని కక్ష ఉంది కదా, అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ థర్మోకోల్ షీట్ ఉంది కదా, దానికి అంటుకొని లేదు, దాని పైకి లేచి ఉంది. ఇట్స్ రైజ్, సో కొంచెం ఇన్క్లైన్డ్ అంటాం, అంటే దాని యాంగిల్ కి ఉంది. సో మూన్ ఇస్ గోయింగ్ రౌండ్ ద సన్, మూన్ ఇస్ గోయింగ్ రౌండ్ ద ఎర్త్ అండ్ ద మూన్స్ ఆర్బిట్ ఇస్ స్లైట్లీ ఇన్క్లైన్డ్. బట్ వేరే మిగతా ప్లానెట్స్ మాత్రము ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ ఇన్ దిస్ ప్లేన్. దిస్ ఇస్ కాల్డ్ ఆర్బిటల్ ప్లేన్ అంటారు దీన్ని. భూ కక్ష తలము. ఓకే, ప్లేన్ అంటే ఇది ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ ఇస్ అ ప్లేన్. మన టేబుల్ కి పైన ఉన్న టేబుల్ సర్ఫేస్ ప్లేన్ అనొచ్చు. కింద మన ఫ్లోర్ ఉంటుంది, రూమ్ లో ఫ్లోర్ ఉంటుంది, అది ప్లేన్. మన గోడలు ఉంటాయి కదా, గోడలు ఫ్లాట్ గా ఉంటాయి, అవి కూడా ప్లేన్ అని, అవి వర్టికల్ ప్లేన్. మన కింద నేల, ఇది ఫ్లోర్ ఏమో హారిజాంటల్ ప్లేన్, రూమ్ కి గోడలేమో వర్టికల్ ప్లేన్. సో అలాగా ఇది ప్లేన్, ఒక ప్లేన్. ఆ ప్లేన్ లో అన్ని, నాట్ జస్ట్ దీస్ 3, ఇవే కాకుండా వేరే మిగతా 9 ప్లానెట్స్ అన్ని ఇదే ప్లేన్, ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఈ థర్మోకాల్ ప్లేన్ ని, ఈ థర్మోకాల్ షీట్ ని ఇంకా పూర్తి రూమ్ అంతా ఫిల్ అయ్యేటట్టు మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. అది అప్పుడు ఆ తలంలో, ఆ ప్లేన్ లో అన్ని ప్లానెట్స్ రివాల్వ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ఎర్త్స్ ఆర్బిటల్ ప్లేన్, భూ కక్ష తలము. దీన్ని ఎక్లిప్టిక్ అని అంటారు, ప్లేన్ ఆఫ్ ఎక్లిప్టిక్ అని అంటారు. ఓకే, సో ఎందుకు ఎక్లిప్టిక్ అంటారు అది మనం తర్వాత we will see why it's called. Okay, so that is moon's orbit is slightly inclined. Okay, let's see. సో మనం ఎర్త్స్ ఆర్బిటల్ ప్లేన్ చూసాం ఇప్పుడు.
ఇప్పుడు what else? Okay, so Earth's axis of rotation is inclined అని అన్నాం మనం. ఓకే, ముందు ఫస్ట్ వాట్ ఈస్ యాక్సిస్ అంటే, వాట్ ఈస్ యాక్సిస్ అంటాం కదా, యాక్సిస్ అంటే ఏంటి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటి? సో లెట్ us see that. సో ఇది ఒక కార్డ్బోర్డ్ షేప్ మనిషిలాగా ఉంది. దానికి దాన్ని పెన్సిల్ కి అటాచ్ చేశాను, స్టిక్ చేసి దాన్ని ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను, తిప్పుతున్నాను. భ్రమణం అంటారు. సో ఇలా మనం కూడా చేయి చాపి మనము చుట్టూ తిరగొచ్చు. ఆ చుట్టూ తిరిగినప్పుడు మన చేతులు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి స్పేస్ లో. ఓకే, దట్ యువర్ హ్యాండ్స్, టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ స్పేస్, కవరింగ్ లాట్ ఆఫ్ చాలా దూరం తిరుగుతున్నాయి, కవరింగ్ లాట్ ఆఫ్ డిస్టెన్స్. అదే మన తల గాని చిన్న ఫీట్, హెడ్ అండ్ ద ఫీట్ డిస్టెన్స్ కవర్ చేయట్లేదు, ఎక్కడున్నాయో అక్కడే ఉండి తిరుగుతున్నాయి. ఆ పెన్సిల్ కూడా అది తిరుగుతుంది కానీ ఇట్ ఇస్ నాట్ ఎక్కువగా అవి గుండ్రంగా వెళ్ళట్లేదు, ప్రయాణించట్లేదు. సో అక్షి అంటే యాక్సిస్, దట్ ఈస్ ద యాక్సిస్. ఓకే, పాయింట్స్ ఆన్ ద యాక్సిస్ దే డోంట్ ట్రావెల్ త్రూ స్పేస్, డిస్టెన్స్ కవర్ చేయకుండా ఉన్న చోటే అవి ఉన్న చోటు ఉండి తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ యాక్సిస్ డైరెక్షన్ పైకి ఉంది, పెన్సిల్ పైకి ఉంది. అదే ఇప్పుడు నేను అది యాక్సిస్, పెన్సిల్ ఇప్పుడు నేను డైరెక్షన్ చేంజ్ చేసాను, దాన్ని దిశ మార్చాను, దాన్ని వంకరగా చేసి నౌ ఇట్ ఇస్ బెంట్, టిల్ట్ చేశాను. సో దిస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము that axis was long and pointed. Okay, so earth's axis పైకి నాబ్ లాగా ఈ పెన్సిల్ షార్ప్ గా ఉంది, కానీ అలా ఉండక్కర్లేదు. ఇది రౌండ్ బాల్, ఇది దీన్ని స్పిన్ చేస్తే దీనికి కూడా యాక్సిస్ ఉంటుంది. ఓకే, సో స్పిన్నింగ్ రౌండ్ అండ్ యాక్సిస్, మన భూమి కూడా, ఎర్త్ ఇస్ ఆల్సో రొటేటింగ్ లైక్ ఎ బాల్. దాని యాక్సిస్ పైకి స్టిక్ అవ్వట్లేదు, పైకి పొడుగా పాయింట్ అవ్వట్లేదు. ఓకే, అది మనకు ఇమాజినరీ అండ్ యాక్సిస్, మనం గ్లోబ్ మీద పెట్టిన యాక్సిస్, అది ఊహించుకున్న అది పాయింట్. కానీ అవర్ ఎర్త్ ఫ్లోట్స్ ఇన్ స్పేస్, తేలుతుంది ఫ్లోట్ స్పేస్ లో, అండ్ ఇలా రొటేట్ అవుతుంది, దానికి ఒక యాక్సిస్ ఉంది. ఓకే, ఇలాగా మన ఎర్త్ స్పిన్ యాక్సిస్ మీద అది రొటేట్ అవుతూ ఉండగా మనకు డే అండ్ నైట్ అవుతాయి, రైట్? పగలు రాత్రి అవుతాయి. ఎలా అవుతాయి? సో ఎందుకంటే మనకు భూమి మీద లైట్, కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని దగ్గర నుంచి వస్తుంది. ఓన్లీ సన్లైట్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్. ఓకే, సో ఇప్పుడు మనం సో సో రొటేట్ అయినప్పుడు కొన్నిసార్లు మనము సూర్యుని వైపు ఫేస్ చేస్తాము, కొన్నిసార్లు వెనకకు వెళ్ళిపోతాం. సో అప్పుడు చీకటిలోకి వెళ్ళిపోతే రాత్రి. సో యాజ్ ద ఎర్త్ రొటేట్స్, యాజ్ ద ఎర్త్ రొటేట్స్ మనకు డే అండ్ నైట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు అది, సో ప్రతి ఎవ్రీ కంట్రీ డేలో వస్తుంది అదిగో. సో అప్పుడు లైట్ తీసేస్తే మనం క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, డే ఎక్కడుంది? లైట్ ఉన్న చోటు డే, చీకటి ఉన్న చోటు నైట్. సో మనము ఎవ్రీ 24 hours వెలుతురులోకి వచ్చి మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోతాం. సో డే నైట్, దట్ ఈస్ హౌ ఇట్ ఫార్మ్స్. ఇప్పుడు మనము ఎర్త్స్ యాక్సిస్ అంటే ఏమి చూసాం కదా, అక్షి అంటే ఏంటి. సో ఇప్పుడు ఎర్త్ అది ఆర్బిట్ లో తిరుగుతుంది సన్ చుట్టూ. ఓకే, సూర్యుని చుట్టూ ఆర్బిట్ లో కక్షలో పరిభ్రమణించేటప్పుడు దాని యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు ఇటువైపు ఉంది, ఒక ఎండ్ కి ఉంది, ఈ చివర ఉన్నప్పుడు దాని యాక్సిస్ కి డైరెక్షన్
ఈ ప్లాస్టిక్ రీఫిల్ పెట్టారు కదా, అది ఆ యాక్సిస్ డైరెక్షన్ కి సేమ్ సమాంతరం ప్యారలల్ గా ఉందన్నమాట. ఆ డైరెక్షన్ లో ఉంది ఇప్పుడు యాక్సిస్ డైరెక్షన్ ఏంటి? నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి జాయిన్ చేస్తే ఆ లైన్ ఏ డైరెక్షన్ అది. ఇప్పుడు అది మనం రివాల్వ్ అవుతుంది, ఎర్త్ రివాల్వ్ అవుతుంది కదా, 1/4 రివాల్వ్ అయిన తర్వాత అటువైపు వెళ్ళిపోతుంది. ఒక పావు దాని ఆర్బిట్ కంప్లీట్ చేస్తే 1/4 కంప్లీట్ చేస్తే అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు చూడండి ఆ యాక్సిస్ ఎక్కడుంది. అప్పుడు ఆ ప్లాస్టిక్ అదే సెకండ్ ప్లాస్టిక్ రీఫిల్ కదా, అది దానికి ప్యారలల్ గా ఉండాలి. సరిగ్గా ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా లేదు కానీ ఉండాలి. అయితే ఈ రీఫిల్ ఆ రీఫిల్ ఒకే డైరెక్షన్ లో పాయింట్ చేస్తున్నాయి. ఓకే, తర్వాత అక్కడ నుంచి మళ్ళా ఇటువైపు ఈ చివరకు వస్తుంది, కమ్స్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఆర్బిట్. అప్పుడు సో అది యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా ఒకే దిశలో పాయింట్ చేస్తూ ఇలా వచ్చిందనమాట. నేను అది కొంచెం తీసేసాను ఆ వీడియో. సో ఇక్కడ వచ్చి ఈ చివరకు వచ్చినప్పుడు దీని యాక్సిస్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ సెకండ్ రీఫిల్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ రీఫిల్ సెకండ్ ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో పాయింట్ చేస్తున్నాయి, ప్యారలల్ ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇంకా ఇటువైపు ముందరికి వచ్చి కంప్లీట్ యాక్సిస్ ఇది రొటేషన్ రెవల్యూషన్ కంప్లీట్ చేసే ఇక్కడ ఇటువైపు వస్తుంది. అది అటువైపు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ యాక్సిస్ అదే డైరెక్షన్ ఉంటుంది. సో మనం ఈ పిన్స్ అన్ని థర్మోకాల్ మీద పిన్స్ ఇది కుచ్చి పెట్టామే, prick these pins, so they are all pointing in the same direction in space. Okay, so అదా మనం ఎర్త్ అలా రివాల్వ్ అవుతూ ఉంటే చుట్టూ తిరిగి సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని యాక్సిస్ మాత్రం డైరెక్షన్ చేంజ్ అవ్వదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇటు కదలదు, దాన్ని టర్న్ అవ్వదు. ద యాక్సిస్ డస్ నాట్ టర్న్, it will remain at the same it will maintain the same direction. Even though earth is going around the orbit, the axis of rotation does not change direction change, ఇటు అటు టర్న్ అవ్వదు, మరలదు. సో the same thing we can see like this, ఇలా కూడా చూడొచ్చు మనం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎర్త్ ఇక్కడ ఉన్నప్పుడు దాని యాక్సిస్ అదనమాట. ఓకే, ప్యాడ్ మీద డ్రా చేసిన లైన్ అది యాక్సిస్. సో ఎర్త్ అది మూవ్ అవుతున్నప్పుడు భూమి అలా యాక్సిస్ అలాగే ఉంటుంది, సేమ్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు సేమ్ థింగ్. సో ఆ ప్యాడ్ ని నేను ఐఎమ్ నాట్ టర్నింగ్ ఇట్ ఇన్ ఎనీ వే, దాన్ని మరలించకుండా మూవ్ చేస్తున్నాను. ఓకే, సో యాక్సిస్ అదే డైరెక్షన్ అన్నమాట. సో ఫుల్ రెవల్యూషన్ అయిపోయింది ఒక ఆర్బిట్. సో దట్ ఈస్ సో ఎర్త్ ఆర్బిట్ డస్ నాట్ చేంజ్ డైరెక్షన్ దాన్ని మార్చదు. Okay, so direction of the earth's orbit axis of rotation is fixed. Okay, for any object, heavy massive object as earth, the axis does not change direction unless it is compelled to do so by the action of a force. అంటే యాక్సిస్ ఏదైనా హెవీ వస్తువు రొటేట్ అవుతూ ఉంటే దాని యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. దాన్ని చేంజ్ చేయాలంటే ఏదో ఒక ఫోర్స్, బలం అప్లై చేయాలి. అంటే మన ఎర్త్ మీద ఏమీ అలాంటి ఫోర్సెస్ లేవు కాబట్టి అది చేంజ్ అవ్వదు అనమాట. సో దీని వలన, బికాస్ ఎర్త్స్ యాక్సిస్ axis of rotation is tilted, వంకరగా ఉంది, అండ్ బికాస్ ఇట్ కీప్స్ ఇట్స్ డైరెక్షన్ అన్చేంజ్, ఈ రెండు కారణాల వల్ల మనకు సీజన్స్ ఏర్పడతాయి. we have seasons. So length of the day and night varies between summer and winter. So we said kada manamu summer lo eppudu day is longer than night, winter lo night is longer than day in the northern hemisphere. ఇది
ఉత్తర అర్ధగోళం, ఓన్లీ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ దిస్ హ్యాపెన్స్. సదర్న్ హెమిస్ఫియర్ లో ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. అంటే మనకు వింటర్ ఉన్నప్పుడు సదర్న్ మనం నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం. ఇండియా ఇస్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో నార్థన్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉన్నప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ లో వింటర్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అలాగా? లెట్ us see. సో ఇప్పుడు మనం ఎర్త్ యాక్సిస్ కి సో ఒకటే డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి సన్ కి ఇది మనం ఎర్త్ అది మన భూమి సూర్యుని చుట్టూ వెళ్తుండగా ఒక్కొక్కసారి సమ్మర్ లో, వేసవిలో ఇలా ఉంటుంది. అది యాక్సిస్ సూర్యుని వైపు వంగి ఉంటుంది. ఇట్ విల్ బి టర్న్ టువర్డ్స్ ద సన్. సో అండ్ ఇంకోసారి వింటర్ లో అటువైపు వెళ్ళినప్పుడు అలా ఉంటుంది అనమాట, విత్ రెస్పెక్ట్ టు ద సన్. ఓకే, సో మనం ఇప్పుడు లైక్ ఆ టార్చ్, మనం అది టార్చ్ ని సన్ గా అనుకుంటే, ఇప్పుడు లైట్ తీసేసినప్పుడు మీరు చూడండి ఇలా స్పిన్ అవుతుంది. ఇప్పుడు ఓకే, అలా స్పిన్ అవుతుంది. అయితే ఆ యాక్సెస్ సన్, అది ఇట్ ఈస్ లీనింగ్ టువర్డ్స్ ద సన్. ఓకే, సూర్యుని వైపు వంగి ఉంది కాబట్టి దానికి ఆ యాక్సెస్ లైట్ లోనే తిరుగుతుంది. ఓకే, అది యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, యాజ్ ఇట్ ఈస్ స్పిన్నింగ్, అది లైట్ లోనే తిరుగుతుంది. ఓకే, అటువైపు వంగి, ఓకే, వింటర్ లో అటువైపు అలా ఉంటుంది. ఇది సౌత్ పోల్ సూర్యుడి వైపు వంగి ఉంటుంది, లీన్ అవుతుంది. నార్త్ పోల్ లీనింగ్ అవే ఫ్రమ్ సన్ అన్నమాట. అప్పుడు స్పిన్ అవుతుంటే సౌత్ పోల్ చుట్టూ ప్రాంతం ఎప్పుడు లైట్ లోనే ఉంటుంది. చూడండి, తిరుగుతూ ఉంటే లైట్ లోనే తిరుగుతుంది అది. చీకట్లకు వెళ్ళట్లేదు. సో వన్ ఫుల్ రొటేషన్ కి చీకటి వెళ్తూ రెండు ఉంటే యూ హ్యావ్ డే అండ్ నైట్. కానీ ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఇలా రొటేట్ అవుతూ ఉందంటే కొన్ని ప్రాంతాలకి డే టైమే ఉంది. సో అదే కాకుండా, అలా కాకుండా వెన్ యూ సీ ఇంకో రెండు పొజిషన్స్ ఉన్నాయి కదా, మార్చ్ లో, సెప్టెంబర్ లో. ఓకే, అది ఈక్వినాక్స్ పొజిషన్ అంటారు. విషువత్తు విషువత్త రోజులు, విషువత్తువులు. సో అప్పుడు ఆ 2 రోజుల్లో ఇలా ఉంటుంది ఎర్త్ యాక్సిస్. అటువైపు కానీ ఈ ప్లేన్ లో ఇలా ఉంటే యాక్సిస్. ఓకే, అంటే ఇప్పుడు నార్త్ పోల్, సౌత్ పోల్, నైదర్ నార్త్ పోల్ నార్ సౌత్ పోల్ ఇస్ లీనింగ్ టువర్డ్స్ సన్. అంటే సన్, ఇది సూర్యుడి వైపు ఏవి వంగి లేవు. రెండు పోల్స్ న్యూట్రల్ గా ఉన్నాయి, న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నాయి. ఓకే, అది అలాగా. సో సూర్యుని వైపు వంగి లేవు. ఓకే, సో అప్పుడు ఇలాంటప్పుడు అండర్ దిస్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్, వెన్ యూ రొటేట్, ఇప్పుడు రొటేట్ అవుతే, ఇప్పుడు చూడండి లైట్ హాఫ్, డార్క్ హాఫ్ రెండు ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉన్నాయి. సౌత్ పోల్, నార్త్ పోల్ రెండు యాక్సిస్ కి రెండు పాయింట్స్, ఆ లైట్ అండ్ డార్క్నెస్, వెళ్తూ ఉన్న చోటు, చీకటి ఉన్న చోటు, ఆ లైన్ ఉంది కదా డివిజన్, అవి ఆ పోల్స్ రెండిట్లో నుంచి వెళ్తున్నాయి అన్నమాట. చూడండి, సో అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ నైట్ ఉంది, హాఫ్ డే ఉంది ఆ బాల్ మీద. ఓకే, హాఫ్ డే అండ్ హాఫ్ నైట్. ఓకే, సో ఇది మార్చ్ లో, సెప్టెంబర్ లో ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, మనం చూసాం కదా ఆ ప్యాడ్ మీద లైన్ డ్రా చేసి సర్కిల్, అది మనం దాని చుట్టూ తిప్పితే, సన్ చుట్టూ తిప్పితే అది ఒక చోట అది ఈ న్యూట్రల్ పొజిషన్ లో వచ్చింది. ఇది ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఎర్త్ ఆ ప్యాడ్ ఉన్న చోటు ఉన్నప్పుడు ఇది ఇది న్యూట్రల్ పొజిషన్, ఇది ఈక్వినాక్స్ అంటారు, విషువత్తు ఇది. సో ఇది ఇటువైపు ఉన్న అది సమ్మర్ నుంచి అది ఆటమ్, సెప్టెంబర్, దాని తర్వాత ఇటు లెఫ్ట్ ఇది వేరే ఎండ్కి వచ్చినప్పుడు వింటర్, డిసెంబర్, దాని తర్వాత మళ్ళా వెనక్కి వచ్చేటప్పుడు మార్చ్ లో ఇటు సైడ్
సో అలాగే పొజిషన్ లో వస్తుంది అనమాట, న్యూట్రల్ పొజిషన్ లో వస్తుంది. సో దట్ ఈస్ ఆ 2 రోజుల్ని ఈక్వినాక్స్ అంటారు, విషువత్తువులు. సో ఇప్పుడు మనము ఈ గ్లోబ్ ని ఈ సూర్యుని చుట్టూ తిప్పి సీజన్స్ ఎలా, ఋతువులు ఎలా అవుతాయో చూద్దాం. ఓకే, సో ఈ టార్చ్ లైట్ ఉంది కదా, అది సూర్యుడు అనమాట. ఇప్పుడేమో ఉన్నది ఇది సమ్మర్ పొజిషన్, ఎందుకంటే నార్త్ పోల్ ఈ టార్చ్ లైట్ వైపు వంగి ఉంది. ఓకే, నార్త్ పోల్ ఇస్ లీనింగ్ టువర్డ్స్ ద సన్. అందుకే అది ఇప్పుడు సమ్మర్ పొజిషన్, అది సమ్మర్, వేసవి, గ్రీష్మం. ఓకే, సో కింద సౌత్ పోల్ ఏమో సూర్యునికి అవే, ఇటు దూరంగా పాయింట్ అయి ఉంది. నార్త్ పోల్ ఏమో సూర్యుని వైపు దగ్గరికి పాయింట్ అయి ఉంది, వంగి ఉంది. ఓకే, సో ఇప్పుడు దట్ ఇస్ టిల్టెడ్ యాక్సిస్ కాబట్టి, ఇంక్లైన్డ్ యాక్సిస్. ఇప్పుడు చూడండి, లైట్ తీసేస్తే ఆ టార్చ్ లైట్ ఎలా పడుతుంది, పైన పోల్ మీద పడుతుంది కదా, పోల్ మీద లైట్ పడుతుంది, పోల్ చుట్టూ కూడా పడుతుంది. నార్త్ పోల్ ధ్రువానికి చుట్టూ కూడా లైట్ ఉంది, కింద సౌత్ పోల్ ఏమో చీకట్లో ఉంది. ఇప్పుడు అక్కడే ఉండి మనము ఆ గ్లోబ్ ని రొటేట్ చేసామనుకోండి, తిప్పి చూడ, అది లైట్ డార్క్, అది అది అనమాట. ఇది పర్ఫెక్ట్ గా లేదు, ఎందుకంటే మన సన్ అంత పర్ఫెక్ట్ గా లేదు టార్చ్ లైట్ ఇది కాబట్టి. ఓకే, కానీ సో ఇప్పుడు సో సౌత్ పోల్ చీకట్లో ఉంది, నార్త్ పోల్ వెలుతురులోనే ఉంది. సో అది మనం అక్కడ ఉండి రొటేట్ అవుతే తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది, అది ఈక్వినాక్స్, విషువత్ పొజిషన్ అన్నమాట. అక్కడ న్యూట్రల్ పొజిషన్, అక్కడ న్యూట్రల్ పొజిషన్ లో పెట్టేసి గ్లోబ్ తీసుకెళ్ళి ఆ టార్చ్ ని టర్న్ చేయాలి అటువైపు. అయితే టర్న్ చేసి మళ్ళీ ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్ లో నా 2 పోల్స్ ఒకే ప్లేన్ లో ఉన్నాయి. అంటే నార్త్ పోల్ ఇస్ నాట్ లీనింగ్ టువర్డ్స్ సన్, సౌత్ పోల్ ఇస్ నాట్ లీనింగ్, ఏవి వంగి లేవు. ఓకే, సో ఆ ప్లేన్ లో ఉంది యాక్సిస్, మనం చూసాం కదా ఆ ప్యాడ్ తో. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు డే నైట్ హాఫ్ హాఫ్ ఉన్నాయి. ఇప్పుడు నార్త్ పోల్ మీద, నార్త్ పోల్ టు సౌత్ పోల్ వరకు ఆ లైన్, లైట్ అండ్ డార్క్నెస్ మార్జిన్ ఉంది కదా, అది 2 పోల్స్ మీద పడుతుంది. సో ఇక్కడ డే నైట్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట, ఆల్ ఓవర్ ద ఎర్త్, ప్రతి చోట ఆల్ ఓవర్ ద ఎర్త్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఆన్ దిస్ ఈక్వినాక్స్ డే. ఓకే, తర్వాత ఇదేమో వింటర్, అక్కడ నుంచి ఇంకా ఇప్పుడు వింటర్ కి రావాలి, వింటర్ పొజిషన్ కి. అప్పుడు అలా ఉంటుంది యాక్సిస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్త్ పోల్ సూర్యునికి దూరంగా వంగి ఉంది, సన్ కి అవేగా ఉంది, ఇట్స్ లీనింగ్ అవే ఫ్రమ్ ద సన్. సౌత్ పోల్ ఇస్ లీనింగ్ టువర్డ్స్ ద సన్. సౌత్ పోల్ ఇటువైపు సూర్యుని వంక మరలి ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద సన్లైట్, అలా వస్తుంది సన్లైట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నార్త్ పోల్ చీకట్లో ఉంది, సౌత్ పోల్ ఏమో, సో ఆ డే అండ్ నైట్ లైన్ అది. ఓకే, సో ఈ నార్త్ పోల్ లో ఈ తిరుగుతూ ఉంటుంది, ఆ ప్రదేశాలన్నీ, దోస్ ప్లేసెస్ ద రివాల్వ్ ఇన్ ద డార్క్ పార్ట్. అంటే వాళ్ళకి డే టైం ఉండదు అనమాట, 24 hours నైటే ఉంటుంది నార్త్ పోల్ లో. సౌత్ పోల్ లో 24 hours డే ఉంటుంది, సౌత్ పోల్ దగ్గర. మధ్య భాగాల్లో డే అండ్ నైట్ అన్ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఇది వింటర్ సాల్స్టిస్ అంటారు, అంటే ఇది వింటర్, ఎక్స్ట్రీమ్ వింటర్ డేట్ ఇది డిసెంబర్ లో. ఓకే, సో ఇలాగ మనము ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మనము సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయో చూసాము. ఓకే,
ఇంకొకసారి మనము ఒక డయాగ్రమ్ వేసి ఇది అర్థం చేసుకుందాము. కానీ దేనికి ముందు ఒక ఇంపార్టెంట్ క్వెషన్ దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి? ఏంటంటే మనం అది సూర్యుడి నుంచి భూమికి నుంచి ఎర్త్ వరకు లైట్ వచ్చి పడుతుంది గదా! ఆ లైట్ ఎలా వచ్చి పడుతుంది? ఈ ఫస్ట్ డయాగ్రామ్‌లో చూపించినట్టు ఎలా పడుతుందా? లేకపోతే ఈ సెకండ్ డయాగ్రామ్‌లో కింద చూపించినట్టు పడుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇక్కడ ఆగి ఆలోచించాలన్నమాట. అంటే ఎంత దూరం ఉంది సూర్యుడు హౌ ఫార్ ఇస్ ద సన్ ఫ్రమ్ ఎర్త్? సో, అలా అంటే ఇక్కడ పైన వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడేమో రేస్ అన్నీ ఇట్లా డైవర్జ్ అవుతున్నాయి. దూరం వెళ్ళిపోయి అలా ఎర్త్ మీద పడుతున్నాయి. కవర్ చేస్తున్నాయి ఎర్త్‌నంతా. ఇక్కడ కిందేమో అన్నీ ఎలా వచ్చి పడుతున్నాయి? పారలెల్‌గా వచ్చి పడుతున్నాయి. సో, ఈ రెండిట్లో ఏది నిజము? ఏది ట్రూ? విచ్ ఈస్ ట్రూ? ఓకే. సో, pause here and ask the question answered. Okay, now I'm assuming that you have found the answer. So answer enti? Answer is the second diagram is correct. Because the sun is so far, సూర్యుడు అంత దూరంగా ఉన్నాడు భూమి కాబట్టి ఈ ఒక్క యాంగిల్‌లో నుంచి చిన్న యాంగిల్‌లో వచ్చే రేస్ అన్నీ ఆల్మోస్ట్ పారలెల్ అన్నమాట ఇవి. ఆల్మోస్ట్ సమాంతరంగా ఉండే రేస్ ఇక్కడొచ్చి మన ఎర్త్‌నంతా కవర్ చేస్తుంది. సో, what is the point now? What do we conclude? All the rays falling on the earth, sunlight, rays of sunlight, ఈ కాంతి రేఖలన్నీ, they're almost parallel to each other. Okay? So, అన్నీ ఒకే డైరెక్షన్‌లో వస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్యారలల్‌గా ఒకే డైరెక్షన్‌లో వస్తాయన్నమాట సన్ రేస్ ఆన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్. ఓకే. సో, మనకు సీజన్స్‌కి ఇలా దిస్ ఇస్ అగైన్ ఐ హావ్ డ్రాన్ దిస్ డయాగ్రామ్. This is summer. Summer, North Pole is towards the sun. In winter, North Pole away from the sun, leaning away. Okay. So, okay. So this is summer. Koncham detail, I'm looking at it very closely. So so this is axis, North Pole, South Pole ki draw cheste green line axis. Dani perpendicular ga undi, adi equator. Equator ante bhumadhya rekha. అక్షి నార్త్ యాక్సిస్ ఇస్ అక్షి, ఇది భూమధ్య రేఖ. ఇవన్నీ దానికి ప్యారలల్ గా డ్రా చేసినవన్నీ, ఈక్వేటర్ కి ప్యారలల్ గా డ్రా చేసిన లైన్స్ అన్ని ఈ లాటిట్యూడ్స్ అన్నమాట. ఓకే. సో లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు. సో ఇప్పుడు సన్ లైట్ ఇస్ కమింగ్. ఇప్పుడు సమ్మర్ లో లెట్ us సే సన్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది సన్. సో దట్ మీన్స్ సన్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్. ఓకే. రైట్ సైడ్ కి సూర్యుడు ఉన్నాడు, అక్కడ నుంచి సన్ లైట్ రేస్ అన్ని వచ్చి పడుతున్నాయి మన ఎర్త్ మీద. ఓకే. సో డే నైట్ లో డివిజన్ ఎక్కడ ఉంటుంది? ఆ లైట్ రేస్ వచ్చి పడే దానికి పర్పెండిక్యులర్ 90 degrees కి రెడ్ లైన్ ఉంది కదా, అది డే నైట్ కి మార్జిన్ అన్నమాట. దానికి రైట్ సైడ్ లో ఉండే డే లైట్ అంతా వచ్చి పడుతుంది, లెఫ్ట్ సైడ్ లో లైట్ పడదు. ఇది వెనక భాగం. ఓకే. దట్ ఈస్ నైట్. ఓకే. సో ఈ రైట్ సైడ్ భాగము హాఫ్ ఇస్ డే, లెఫ్ట్ సైడ్ హాఫ్ ఏమో నైట్. మన పోల్ ఏమో ఇక్కడ ఉంది, ఇటువైపు వంగి ఉంది, నార్త్ పోల్ ఎన్ అని. రైట్. సో అది నార్త్ పోల్ ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంటే ఎర్త్ ఈ లాటిట్యూడ్ మీద ఉన్న పాయింట్స్ అన్ని అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో సో ఇప్పుడు ఈ పైన ఉన్న పోల్ కి దగ్గరగా ఉన్న ఈ బ్రౌన్ లైన్, ఆ లాటిట్యూడ్, దట్ ఈస్ ద ఆర్టిక్ సర్కిల్ లాటిట్యూడ్ అంటారు. ఓకే. దాని పైకి ఉన్న ఆల్ దోస్ ప్లేసెస్ అవన్నీ లైట్ లోనే తిరుగుతూ ఉంటాయి. ఓకే. దినం 24 hours సన్ లైట్ లోనే తిరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా ఫర్ ఎ ఫ్యూ మంత్స్. సో యూ హ్యావ్ కంటిన్యూస్ డే టైమ్. అంటే రాత్రి అవ్వదు, పగలే ఉంటుంది. 24 hours కొన్ని నెలల వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. దాని తర్వాత కొంచెం కిందికి వచ్చి లోవర్ లాటిట్యూడ్స్ చూసుకుని, లోవర్ అయినా కానీ ఇది 50 degrees అనుకోండి. ఓకే. దిస్ ఇస్ టెంపరేట్ జోన్ లో వస్తుంది. సో ఈ లాటిట్యూడ్ ఎలా ఉంది? ఈ yellow పోర్షన్ అంతా ఇది డే టైం అన్నమాట, బ్లాక్ పోర్షన్ అది నైట్ టైం. సో డే టైం పొడుగ్గా ఉంది, నైట్ టైం షార్ట్ గా ఉంది. అంటే ఇవి చాలా ఈ లాటిట్యూడ్ అలా రొటేట్ అవుతూ ఉంటే చాలా సేపు సన్ లైట్ లోనే ఉంటుంది,
ఆ ప్రాంతాలన్నీ సన్‌లైట్‌లో ఉంటాయి. తర్వాత చీకట్లో కొంచెం సేపు అంటే షార్ట్ నైట్స్. సో, 6 అవర్స్ నైట్ అయితే 18 అవర్స్ డే అలా ఉంటుందన్నమాట. ఓకే. సో, అది ఆ డిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. మళ్ళా ఇప్పుడు ఇంకా కిందకి వస్తే ఈ లాటిట్యూడ్ చూడండి ఒక 25 డిగ్రీస్ అనుకుందాం ఇది. ఓకే. ఈ లాటిట్యూడ్ ఇది అక్షాంశం. సో, ఇది ఇక్కడ గూడా ఈ యెల్లో లైన్, బ్లాక్ లైన్‌కి కొంచెం ఎక్కువగా ఉంది. కానీ అంత డిఫరెన్స్ లేదు. అంటే ఇక్కడేంటి, ఇక్కడ స్టిల్ డే ఈస్ లాంగర్ దెన్ నైట్. పగలు రాత్రి కన్నా పొడవుగా ఉంది. కానీ ఆ అంతరం ఎక్కువ లేదు. డిఫరెన్స్ ఇస్ నాట్ మచ్. అలాగే వెన్ యూ కమ్ టు ఈక్వేటర్. ఈక్వేటర్‌లో ఈ ఈ ఇది ఈ డే నైట్ సెపరేటింగ్ లైను అండ్ ఈక్వేటర్ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి గాబట్టి, లాటిట్యూడ్ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి గాబట్టి, ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఇక్కడ డే నైట్ ఈక్వల్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈక్వేటర్‌లో త్రూఅవుట్ ద ఇయర్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. పగలు, రాత్రి ఒకటే అంత పొడుగ్గా ఉంటాయి. సమానంగా ఉంటాయి. తర్వాత కింద హెమిస్ఫియర్‌లో దక్షిణ అర్ధగోళం సదర్న్ హెమిస్ఫియర్‌లో వస్తే ఈ లాటిట్యూడ్ చూడండి. ఇక్కడేమవుతుంది? ఇక్కడ ఈ డే టైమ్ పోర్షన్ చిన్నగా ఉంది. నైట్ టైమ్ పోర్షన్ పొడుగ్గా ఉంది. దట్ మీన్స్ డే ఈస్ స్మాలర్ దెన్ ద నైట్. ఇక్కడ వింటర్ గాబట్టి. ఓకే. అలా సౌత్ పోల్‌కొచ్చేస్తే సౌత్ పోల్ పూర్తిగా చీకట్లో ఉంది. సౌత్ పోల్ ఈ అంటార్క్టిక్ సర్కిల్ అంటారు. ఈ బ్రౌన్ లాటిట్యూడ్ ఇది. సో, అక్కడ దోస్ ప్లే ఆహ్, ఆహ్, అవి ఆల్ దోస్ ప్లేసెస్ అవి 24 అవర్స్ చీకట్లోనే రొటేట్ అవుతూ ఉన్నాయి. సో, దేర్ ఇస్ నో డే టైమ్. ఎప్పుడు నైట్ టైమ్ ఫర్ కొన్ని నెలల వరకు ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఓకే. సో, ద ఇన్ సో, దిస్ ఈస్ ఆన్ ఎప్పుడు ఇది 21st జూన్‌లో. ఓకే. సో, దిస్ ఈస్ ద సిట్యుయేషన్. ఇదంతా డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు చూసాం గాబట్టి అదే ఐ హావ్ రిటెన్ ది సేమ్ థింగ్. ఓకే. సో, నార్త్ హెమిస్ఫియర్‌లో సమ్మర్ ఉంది. సౌత్ హెమిస్ఫియర్‌లో వింటర్ ఉంది. సో, 21st జూన్ ఇది మాక్సిమం దిస్ ఇస్ వెన్ ఇట్ హ్యాపెన్స్. ఆ రోజు నైట్ అండ్ డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్త్ హెమిస్ఫియర్‌లో ద పీక్ ఆఫ్ సమ్మర్ అంటే చాలా ఆహ్, హైట్ ఆఫ్ సమ్మర్ అది. నార్త్ హెమిస్ఫియర్‌లో. సదర్న్ హెమిస్ఫియర్‌లో వింటర్. పీక్ ఆఫ్ వింటర్. ఇక్కడ లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. అన్నిటికన్నా అతి పొడుగైన రోజు ఆహ్, దిన ఆహ్, పగలు అండ్ షార్టెస్ట్ అతి పొట్టి రాత్రి అవుతుందన్నమాట. నార్త్ హెమిస్ఫియర్‌లో. సౌత్ హెమిస్ఫియర్‌లో ఆపోజిట్‌గా అవుతుంది. ఇప్పుడు వింటర్‌లో ఏమవుతుంది? వింటర్‌లో మనము చూసాం గదా! సమ్మర్, వింటర్ ఇదో చూసాం గదా! సమ్మర్‌లో ఇలా ఉంటే ఎర్త్ వింటర్‌కి అక్కడ వెళ్ళిపోతుంది. సో, వింటర్‌కి సన్ వచ్చి పడే డైరెక్షన్ అపోజిట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ సన్‌లైట్ సూర్యకాంతి ఇక్కడ నుంచి అటువైపు వెళ్తుంది గాబట్టి రైట్. సో, ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే. సో, నార్త్ పోల్ ఈ సన్‌కి దూరంగా వంగుంటుంది. సౌత్ పోల్ ఏమో సన్ వైపు వంగుంటుంది. సో, ఇది సూర్యకాంతి వచ్చే డైరెక్షన్ ఇది. సో, ఇప్పుడు మళ్ళా అవన్నీ చూసని డే అండ్ నైట్ డివైడ్ చేసే ఈ లైన్ చూసుకోండి. ఈ ఈక్వేటర్ చూసుకోండి. సో, మళ్ళా గమనిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే నార్త్ నార్త్ పోల్ దగ్గరున్న చోట్లన్నీ చీకట్లో తిరుగుతూ ఉన్నాయి. సో, 24 అవర్స్ నైటే ఉంటుంది వాళ్ళకి కొన్ని నెలల వరకు. అండ్ సౌత్ పోల్‌లో అంతా వెలుతురుంది. సో, హియర్ యూ హావ్ 24 అవర్స్ డే లైట్. ఇక్కడ రాత్రి ఉండదు. పగలే ఉంటుందన్నమాట. కొన్ని నెలల వరకు. అండ్ మధ్యలో అన్నీ చూడండి ఇప్పుడు మన సౌత్ పోల్‌లో ఈ లాటిట్యూడ్స్ మళ్ళా గీస్తే ఇక్కడ ఆహ్, నైట్ నైట్ పొట్టిగా ఉంటుంది. డే పొడుగ్గా ఉంటుంది. నార్దర్న్ హెమిస్ఫియర్‌లో ఆపోజిట్‌గా ఉంటుంది. నార్దర్న్ హెమిస్ఫియర్‌లో రాత్రి పొడుగ్గా ఉంటుంది. డే పొట్టిగా ఉంటుంది. సో, ఈ గ్రీన్ లైన్, ఈ యాక్సిస్ లైన్ ఉంది గదా! సారీ అది గాదు. ఈ ఈ దాని ఈ బ్రౌన్ లైన్ ఉంది గదా! సో, ఈ బ్రౌన్ లైన్ ఇది ఏంటి? ఇది ప్లేన్ ఆఫ్ ద ఎర్త్స్ ఆర్బిట్ అన్నమాట. అది మనం చూసాం గదా! ముందు ఆ థెర్మోకోల్ షీట్ మీద అన్ని ప్లానెట్స్ అన్ని ఆ ప్లేన్ ఈ స్ఫియర్‌ని ఇలా కట్ చేస్తుంది. ఓకే. అది. ఇది బ్రౌన్ లైన్ ఏమో దానికి పర్పెండిక్యులర్‌గా ఇది వర్టికల్ ఉంటుంది.
ఇది tilted axis, Earth's axis, North Pole, South Pole, the Earth's axis, the equator. Okay. So December lo, this is the situation. So kinda దీన్ని Antarctic this is called as Antarctic zone. పైనేమో అది Arctic zone. Arctic circle, Antarctic circle. ఓకే, సో మీరు చూసుకోవచ్చు. సో ఇది December 22 రోజున పీక్ ఆఫ్ వింటర్ సాల్స్టిస్ అంటారు. ఓకే, సమ్మర్ 21st June సమ్మర్ సాల్స్టిస్ అంటే గ్రీష్మ సంక్రాంతి అంటారు. ఓకే, సమ్మర్ సాల్స్టిస్ December 22 ఏమో వింటర్ సాల్స్టిస్. లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. మనకు నార్థన్ హెమిస్ఫియర్ లో పైన హెమిస్ఫియర్ లో, ఉత్తర హెమిస్ఫియర్ లో లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. సదర్న్ హెమిస్ఫియర్ లో ఆపోజిట్ గా ఉంటుంది. ఓకే, సో దీని మధ్యలో ఉన్న 2 రోజులు 21st March అండ్ దీన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు. ఓకే, విషువత్తు. ఓకే, స్ప్రింగ్ ఈక్వినాక్స్. అండ్ 22nd September లో ఇది ఆటమ్ ఈక్వినాక్స్. ఆటమ్ అంటే హేమంత ఋతువు అన్నమాట. ఓకే, సో ఈ 2 రోజులు మన భూమి అక్షి, ఎర్త్ యాక్సిస్ న్యూట్రల్ పొజిషన్ లో ఉంటుంది. సన్ వైపు నార్త్ పోల్ గానీ సౌత్ పోల్ గానీ అటువైపు వంగి ఉండవు. సో 2 రోజులు మనకు డే టైం నైట్ టైం ఈక్వల్ గా ఉంటాయి త్రూఅవుట్ ద ఎర్త్. ఓకే, అన్ని చోట్ల ఈక్వల్ డే టైం నైట్ టైం ఉంటుంది. అండ్ ఓకే, సో సూర్యుడు ఎటువైపు నుంచి వచ్చి పడతాడంటే సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ అట్ నూన్ ఆన్ ది ఈక్వేటర్. సో భూమధ్య రేఖ మీద మిట్ట మధ్యాహ్నము సూర్యుడు పూర్తిగా తల మీద ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం చూసింది ఇంతవరకు ఏంటి? సీజన్స్. ఓకే, ఇంకోటి మనం ఇప్పుడు డే టైం నైట్ టైమ్ ఎందుకు పొడుగ్గా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, అది మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఇంకో దాని అపార్ట్ ఫ్రమ్ దాట్, వాట్ మేక్స్ సమ్మర్ వార్మ్ అండ్ వింటర్ కోల్డ్? సమ్మర్ ఎందుకు గ్రీష్మంలో వేడి ఎక్కువ ఉంటుంది, సమ్మర్ లో వేడి ఎందుకు ఎక్కువ ఉంటుంది, వింటర్ లో చలి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అది అలా కాకుండా పైన లాటిట్యూడ్స్, హై లాటిట్యూడ్స్, ఓకే, లైక్ 50 degrees అలాంటి దేశాల్లో ఎక్కువ చలి ఎందుకు ఉంటుంది? మనకు ఈక్వేటర్ కి దగ్గర ఉన్న చోట ఎందుకు వేడి ఎక్కువ ఎందుకు ఉంటుంది? సో అదెందుకు మనకు, అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇది దిస్ ఇస్ టార్చ్ లైట్. ఈ బ్లూ స్పాట్ టార్చ్ లైట్ అనుకోండి. సో టార్చ్ లైట్ పడుతుంది, సో ఒక పేపర్ మీద కానీ టేబుల్ మీద పడుతుంది. పైన ఇలాగా పర్పెండిక్యులర్ గా లంబంగా పెట్టిన వర్టికల్ గా కిందకు వచ్చేటప్పుడు లైట్, ఈ లైట్ అంతా వచ్చి ఒక చుక్కలాగా కింద పడుతుంది కదా, బిందువులాగా. దట్ స్పాట్ సర్కిల్ ఆఫ్ లైట్ అది చిన్నగా ఉంటుంది. ఓకే, అదే నేను ఆ టార్చ్ లైట్ ని టర్న్ చేసి చాలా ఇట్లా స్లాంట్ గా ఇంక్లైన్ గా, హైలీ ఇంక్లైన్ గా పెట్టినప్పుడు, ఇఫ్ ఐ ఇంక్లైన్ ఇట్ a lot, so these rays of light are getting spread over a large area. ఈ అన్ని రేస్ అన్ని చాలా ఏరియా కవర్ చేస్తున్నాయి. ఏరియా అంటే క్షేత్రఫలం అని. ఓకే, సో చాలా ఏరియా కవర్ చేస్తున్నాయి. పైన ఏమో చిన్న సర్కిల్లో కొంచెం ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో దాని వలన ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి, దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి వార్మ్ గా, వెచ్చగా అనిపిస్తుంది ఈ లైట్. అదే ఈ స్లాంట్ గా వచ్చే రేస్ చాలా స్ప్రెడ్ అయిపోయాయి. అవి అంత వార్మ్త్ ఉండదు దాంట్లో. డిఫ్యూజ్ లైట్, వీక్ గా ఉంటుంది లైట్, దాంట్లో వెచ్చదనం ఉండదు, వెరీ కూల్. సో మనం రోజు చూస్తూ ఉంటాము పొద్దున పూట సన్ ఇస్ అట్ లో యాంగిల్, చాలా ఇంక్లైన్ గా వస్తూ ఉంటాయి సన్ రేస్ మనకి పొద్దున పూట. అందుకే అది మనకు వెచ్చగా అనిపించదు, పొద్దున పూట ఎండ వెచ్చగా అనిపించదు. కానీ
మధ్యాహ్నం మాత్రం అలా పైకి వెళ్ళిపోయింది సన్ కాబట్టి చాలా మనకి వేడి అనిపిస్తుంది. సో, దిస్ ఈస్ ద రీజన్. సో, మనకు పైన ఉన్న లాటిట్యూడ్స్‌లో సూర్యుడు ఆహ్, సూర్యుని ఆహ్, కాంతి రేఖలు చాలా ఇన్‌క్లైన్డ్‌గా వస్తాయి. చాలా వంకరగా వస్తాయి. అదే ట్రాపిక్స్ అంటే మన భూమధ్య రేఖ అక్కడ ఆ ప్రాంతాలలో సూర్యుని కాంతి తలపైగా అంటే వర్టికల్‌గా కిందకి మన మీద వస్తుంది. సో దట్ అది ఆ ప్రాంతాలలో వేడి ఎక్కువుండి ఉష్ణం ఎక్కువుంటుందనమాట. సో, ఈ యాంగిల్ లాటిట్యూడ్‌తో చేంజ్ అవుతుంది కాబట్టి ఋతువులు వేరే వేరే లాటిట్యూడ్‌కి వేరే వేరేగా ఉంటాయి. కొన్ని చోట్ల అంటే మనకు ఆర్క్టిక్ దగ్గర చాలా ఎప్పుడు ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. తర్వాత ఆహ్, కొన్ని వేరే చోట్ల దాని కిందొస్తూ ఉంటే అంటే చాలా చలికాలంలో ఎక్కువ స్నో పడడం అలాంటివుంటుంది క్లైమేట్. తర్వాత ఇంకా కిందికొస్తూ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనకు చాలా చోట్లు ఆహ్, స్నో పడదు. మంచు పడదు. మనకు సమ్మర్స్ ఆర్ వెరీ హాట్. ఇట్స్ ఎ ట్రాపికల్ రీజియన్ అన్నమాట. సో, ట్రాపికల్ రీజియన్‌లో సూర్యుడు చాలా తలపైకిగా ఉంటాడని. వై డస్ దిస్ హ్యాపెన్? వి విల్ సీ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.